నాతో ఇప్పుడే కదా నాని ఒక 5 నిమిషాల ముందు మాట్లాడినావు, ఏమైంది చెప్పు అసలు. ప్రతిసారి ఇట్లాంటి గొడవలే ఏదో ఒక పంచాయతీలు తెస్తాడురా. మాటలు మాట్లాడకే, నీకు కాలు చేతులు ఇరిగినా నేను ఉంటాను నేను చూసుకోవడానికి. నేను ఇప్పుడు బస్ బుక్ చేసుకొని వస్తాను అని ప్లీజ్ చెప్పే, ఏడున్నావు? నిన్ను నాకు వద్దు, నాకు బస్ బుక్ చేయి ఇప్పుడు, నేను పోతా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ మనో అఫీషియల్. సో లాస్ట్ వీడియో అయితే చూశారు కదా, హిందూ పైన అయితే క్రేజీ ప్రాంక్ చేసాం. సో అలానే ఈరోజు అయితే నేను హిందూ పైన ఇంకో ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా. సో నాని అయితే పిఠాపురంకి వెళ్ళాడు కదా, మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెలిచిన స్థానానికి వెళ్ళాడు, స్థలంకి వెళ్ళాడు. సో నేను ఏమనుకుంటున్నా అంటే, నానిగాడు పిఠాపురంలో ఉన్నారు, హిందూ పైన ఉంది. సో హిందూ పైన ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా. నానిగాడికి యాక్సిడెంట్ అయినట్టు చూద్దాం. పాపం నా బుజ్జి నా మమ్మ అంటది, వాడి పైన ప్రేమ ఎంత ఉందో చూద్దాం మనం. సో ఇప్పుడైతే నానిగాడికి కూడా తెలియదు. నానిగాడికి ఫోన్ చేసి నేను కంటెంట్ చెప్తా. వీడైతే మనకి ఎప్పుడు ఫుల్ సపోర్ట్ వెళ్ళే మామ అని. పవన్ కళ్యాణ్ గారు గెలిచిన దానికి మీ సంతోషం ఎలా ఉందో ఒకసారి నా కామెంట్స్లో చెప్పరా. మన పవన్ కళ్యాణ్ గారు గెలిచారు 21-21. అన్నా అన్నా నమస్తే అన్నా. నమస్తే అన్నా, అంతా పవన్ కళ్యాణ్ గారు సేఫే కదా? అంటావా బాయ్? పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయిపోయారు. మనల్ని కూటమి మనందరూ మనకి ఏం దిగులే కానీ చెప్పు బాయ్, నిద్రపోతామని చెప్పు బాయ్. ఏం లేదు, అసెంబ్లీకి వెళ్ళారు కదా, అసెంబ్లీ వెళ్తారు కదా, అవి మాట్లాడతాం. 9th మనకు ప్రమాణ స్వీకారం. నువ్వు అంత ల్యాక్ చేయ కానీ నీకు ఒకటి చెప్పడానికి ఫోన్ చేస్తా. ఏం తెలుసా, నువ్వు ఇక్కడ లేవు కదా, హిందూ పైన ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా. అట్లా కాదు, ఎట్లా తెలుసా, లైక్ నీకు యాక్సిడెంట్ అయిందంటే జనసేన పార్టీ గెలిచింది కదా, అంటే అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు నార్మల్ నీకు యాక్సిడెంట్ అయింది, నడవలేని పరిస్థితుల్లో ఉన్నావు. ఈ విషయం హిందూకి తప్ప మిగతా అందరికీ తెలుసు. హిందూకి నేను వెళ్ళి స్పెషల్గా చెప్తాను అనమాట, ఇట్లా యాక్సిడెంట్ అయింది అంటే దాన్ని రియాక్షన్స్ చూద్దామని చేస్తున్నా. అంటే నీ పైన ప్రేమ ఎంత ఉందో తెలుసుకోవాలి కదా. నాని హిందూ అని కామెంట్స్ వచ్చాయి బ్రో, ఊరికే కాదు. సరేనా, నటించాలంటున్నా. ఫోన్ చేస్తా నీకు మధ్యలో. సరే నేను నీకు ఫోన్ చేస్తా, ఒక్క నిమిషం. సో చూసారు కదా, ఈడైతే ఒప్పుకునేసాడు. ఇంకెందుకు లేట్, పైకి వెళ్ళి ఇన్ను నేర్పిద్దాం. సో ఇప్పుడైతే పైకి వచ్చేసా, ఇంకెందుకు చూద్దరు రండి. ఇప్పుడు వెళ్ళి పాపం ఇంట్లో మేలుకుంటుంది కదా, ఒక క్రేజీ ప్రాంక్ చేద్దాం. ఇందు పిచ్చి తెంగింది, ఆటలో వచ్చి లేపుతాను, కళ్ళు పోయిందని పడుకుంటుంటే. నీ అమ్మ, పాపం నాన్నగాడికి యాక్సిడెంట్ అయిందంటే, వాడు పిఠాపురంకి వెళ్తే యాక్సిడెంట్ అయిందంటే పైకి పిచ్చి తెంగింది, పడుకున్న వాళ్ళకి లేపుతాను. యాక్సిడెంట్ అయింది నాన్నగాడికి, నీకు అర్థమవుతుంది? ఇట్లాంటి ముడ్డల జోకులు నా దగ్గర వచ్చి చెప్పకురా, నాకు అసలే కళ్ళు బాగాలేదు, నాకు పిచ్చి తెంగుతుంది ఇట్లాంటి జోకులు చెప్తే. నా ఫోనే కదా, నాదే కదా ఫోన్. అరే నేను ఇప్పుడే ఫోన్ చేసినారా, నాతో మాట్లాడిండు ఒక 5 నిమిషాల ముందే. తమాషాలు తెంగుతున్నావు నువ్వు వచ్చి, నాకు అర్థం కాదు. టైం ఎంత చూడు, 12:25 టైం చూసుకో, కనిపిస్తుందా? నేనే గుడ్డి పువ్వు దాన్ని, కనిపిస్తుందా అని 10 సార్లు చెప్తాను. ఏమైంది నిజం చెప్పు. నేను 5 నిమిషాల ముందు మాట్లాడినారా ఎర్రిపుక? 5 నిమిషాల ముందు మాట్లాడుకొని నేను పండుకున్నా. పాపా
నిమిషాల ముందరే ప్రయాణాలు పోతున్నావు, నువ్వు 5 నిమిషాలు పట్టుకుంటున్నావు. నీ అమ్మ పోనీలా నువ్వు చెప్తే కంగారు పడతావని. సరే ఒకసారి ఫోన్ చేయరా మరి. స్క్రీన్ రికార్డులు అన్ని చేస్తున్నావు ఏంద్ర రిప్పు కొడలాగా. రికార్డింగ్ అదే దో వాడు చూడు. సరే రావి నాకు వదిలేసేత అవి లాస్ట్కి చూపించుకోవాలి రావి. నువ్వు ఫస్ట్ ఫోన్ చేయకుండా నాకు మొడ్డలో స్క్రీన్ రికార్డులు స్క్రీన్ షాట్లు అన్ని చూపిస్తున్నావు. నేను చెప్పాను అస్సలు చెప్పకాడికి, సరేనా? నువ్వు చెప్పినవని నాతో 5 నిమిషాల ముందు మాట్లాడిండు. ఎవరికి తెలియదు, వాళ్ళ చుట్టుపక్కల ఫోన్ చేశారు. హలో హలో, అరే ఏమైందిరా? యాక్సిడెంట్ అయిందంట. తో ఇందు ఉంది మాట్లాడుతుందంట నీతో. ఎవరితో మాట్లాడబుద్ది అవుతలేదు మామ, నాకు నవల అవుతలేదు. చెప్పురా. అరే అదో ఇందు మాట్లాడుతుందంట నీతో. నా వల్ల పైకి హలో లేకపోతున్నామమ్మ. హలో హలో, నాతో ఇప్పుడే కదా నాని ఒక 5 నిమిషాల ముందు మాట్లాడినావు. ఏమైంది చెప్పు అసలు. యాక్సిడెంట్ అయింది. మరి నాకెందుకు చెప్పలేదే? 5 నిమిషాల ముందు మాట్లాడినావు కదా, నీకు అందుకే నేను బయటికి ఏడికి పంపియను. నేను కావాల్సిన కాదురా, ఏడికి పోయినా నేను పంపియనురా బయటికి. అసలు అన్నిటికీ పోతా అంటాడు, అన్నిటికీ ఆతృతతో పోతా అంటాడు ఎడ్డి పూకొడలాగా. మన నమ్మిన కోసం ఎంత అయినా తప్పు లేదు. ఏ నువ్వు నాతో మొడ్డల మాటలు మాట్లాడొద్దు. రే నీకేం తెలుసురా, నేను పోయినప్పుడు కూడా జాగ్రత్త పోయి జాగ్రత్త రా అని చెప్పిన. ప్రతిసారి ఇట్లాంటి గొడవలే ఏదో ఒక పంచాయతీలు తెస్తాడురా. అరే మాట్లాడరా, రే మాట్లాడరా. లాస్ట్ టైం మాట్లాడే. లాస్ట్ టైం ఏంది మమ్మ? అరే అది ఏడస్తుందిరా, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నిజంగా మను నాకు యాక్సిడెంట్ అయింది, శిరానికి ఇచ్చాను మను. మాకు ఆ పిల్ల మంచి తీసుకోమను. అరే అరే ఏమైనా ఎవరైనా అమ్మా నాన్న ఉన్నారంటే నాకు విషయం నా మోనికి ఒక్కమాను. కొంచెం ఆ పిల్లని అక్కల అన్నదారు ఉద్దేశం మనం మంచి చూసుకుంటారు. అరే నువ్వు హాస్పిటల్లో ఉన్నావురా, నీకు ఏం కాదు. ఎందుకు ఏడుస్తున్నావురా? ఇక్కడ ఇది ఏడుస్తుంది. కాదు నాని నాతో ఇప్పుడు క్లారిటీ చెప్పట్లేదు ఏందే? అంత నీకు భారం అయిపోయినా నేను. అదే మమ్మ భారం కాదే, ఓడమంటావు బతుకుతాం లేదు నాకు తెలీదు. పిచ్చి పుక్కు మాటలు మాట్లాడకే. నీకు కాళ్ళు చేతులు ఇరిగినా నేను ఉంటాను నేను చూసుకోవడానికి. అరే ఎందుకురా అలా మాట్లాడుతున్నావు? గట్టిగా మాట్లాడు. చెప్పినా నేను అట్లా ఏడవకే, నాకు ఈడ ఏడుపు వస్తుంది మొడ్డలోది. ఏందే నీ బాధ అసలు? సరే నువ్వు ఏడున్నావు చెప్పే, నేను ఆడికి వస్తా ఇప్పుడు. పిఠాపురంకి వెళ్ళాడు, అక్కడే ఉంటాడు హాస్పిటల్లో. నేను ఇప్పుడు బస్ బుక్ చేసుకొని వస్తానా? ప్లీజ్ చెప్పే ఏడున్నావు. నాకు లొకేషన్ పెట్టు ఒకసారి. హాస్పిటల్లో ఉన్నాడు, లొకేషన్ అంటావు. అడేమో చెప్తున్నాడు. ఒక నిమిషం చెప్పురా. అరే నీకేం కాదురా, హాస్పిటల్లో ఉన్నావేంది? హాస్పిటల్లో ఉన్నావే, హాస్పిటల్ నుండి అట్లా మాట్లాడతావేందే? పిచ్చి దింగిందేమేనా నీకు? పోయినప్పుడే కదా నాని నీకు చెప్పిన జాగ్రత్త పోయి జాగ్రత్త రా అనుకోని. ఇట్లాంటి మొడ్డల పంచాయతీలు పెడితే నేను పంపించేదాన్నే కాదు కదా. నేను జాగ్రత్తగానే ఉంటాను అని నువ్వేం మాట్లాడుతున్నావు అసలు? నీకేం? అరే దానికి ఏం కాదు, దాన్ని మేము చూసుకుంటాం రా. నీకేం కాదురా, నువ్వు ఎక్కడున్నావు? నాని అట్లా మాట్లాడకేమమ్మా, నేనున్నాను గుర్తు పెట్టుకోవే. ఎందుకు ఇట్లాంటి పంచాయతీలు చేస్తున్నా? టైం ఒకటే, పొద్దున్నే 7 గంటల అడిగి వెళ్ళిపోతాం మనం. బయలుదేరదాం బట్టు. సరే ఏడున్నావు చెప్పే, నేను వస్తానేమమ్మా. సరే లొకేషన్ పెట్టు మమ్మ, నేను వస్తానే బస్ బుక్ చేసుకొని.
మా చెల్లిని అడిగా అని చెప్పు. ఎందుకంటే నాకు అట్లాంటి వాళ్ళు నా జీవితంలో ఎవరు చిక్కరు. హలో 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 అమ్మ, నేను నీకు ఏమైనా చూసుకుంటామమ్మ. నువ్వు అదే ఒక మాట చెప్పమంటావా? నేను ఇది చెప్పేదే చెప్తాను మనం చెప్పేది. తెలీదు, తల మొత్తం పగిలిపోయింది. అరే లొకేషన్ పెట్టరా, బాడుకోవాలి వస్తా నేను. అన్ని ఎందుకు అరుస్తున్నావు? నువ్వు బాధపడతావు. ఒక మాట చెప్పమంటావా? ఒక పెడుతున్నా మంచిగా ఉండు. అరే పిచ్చి తెంగిందారా? నేను చెప్తున్నదో ఇప్పుడు నేను చెప్పినట్టే మనం మార్గంతో వెళ్ళిపోతాం. వాడికి ఏం మాట్లాడుకో, మ్యూట్లో దిగు. నాకెవరున్నారంటే నాకు అమ్మ నాన్న తర్వాత రిషన్న మనకొక్క నా వీళ్ళే. ఏ ఈ పిచ్చి తెంగిన మాటలు మాట్లాడకే. అసలు నువ్వు ఏడున్నావు? ఫస్ట్ లొకేషన్ పెట్టరా నాయనా. నాకెవరు లేరు. ఏ పిచ్చి తెంగిన మాటలు మాట్లాడక, లొకేషన్ పెట్టు. ఎంత ఏడవాలనుకొని ఇక్కడ ఉన్న మనుషులు టెన్షన్ పడుతున్నారు. నాకు నేను ఉన్న ప్లేస్ నాకే తెలియడం లేదు. అరే అరే మనం మంచిగా ఉండి మనం. అరే ఎందుకు అలా ఏడుస్తున్నావు? ఏమైందిరా? నాకు అర్థమవుతుంది మనం. అరే 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 మనం అరే మనం మంచి ఫోన్ కట్ చేస్తున్నాడు వాడు. ఫోన్ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? పోయి పోదాం రా వాడి దగ్గరికి. నేను పోతా వాడి దగ్గరికి. నువ్వు వాడికి పోతా ఏమైనా అయితే ఉంటావు. నేను తీసుకోలేనురా. ఆడికి యాక్సిడెంట్ అయింది. ఎట్లా ఇప్పుడు? విషయంలో ఫోన్ చేయాలి. మనం పిఠాపురం పోదామా? పోదాం రా, పొద్దున్న దాకా నేను పోతారా. నేను నాకు వద్దు, నాకు బస్ బుక్ చేయి ఇప్పుడు. నేను పోతా. ఇందు పోదామా మనము? నేను రిషన్కి మెసేజ్ చేస్తా ఒకసారి. నేను పోతారా? నువ్వు రాకపోయినా నేను పోతారా మా? నువ్వు పొద్దున్న దాకా. ఇప్పుడు టికెట్ ఒకసారి చూస్తా. ఇది భయంకర. ఆడికేం కాదు, ఆడి పిఠాపురంలో సేఫ్గా ఉంటాడు. నాకు మొట్టల నాటకాలు తెంగినావు అనుకో మనం, ఇంకోసారి నిజంగా నీతో మాట్లాడను రా నేను. ఇలాంటివి ఏమైనా ప్రాంక్ చేస్తారా? ఆడెంత ఏడుస్తున్నా అనుకో, నేనేదో ఏడుస్తున్నా. నేను వాడికి ఏదో అయ్యింది అనుకోని తమాషాలు తెగుతావు ఎందుకురా? ఫోన్ చూస్తున్నా, ఫోన్ ఇద్దా. ఏదో నువ్వు తమాషాలు తెంగకు, అర్థమైందా? ఏదో గీదో అనుకుని సౌండ్ పడుకున్నా దానికి లేపి మరి నేను నా కన్ను పోయిందిరా ఒక పక్క అనుకుని అంటుంటే. ఆ కూలర్ వెనకాల కెమెరా కనిపిస్తుంది. మొట్టల కెమెరా పలు తెంగితే నేను అర్థమవుతుందా? మొట్టల తమాషాలు అనుకుని చేస్తున్నావు. మొట్టలు అడిగి తెగరా. మీ నాన్న యాక్టింగ్ చేస్తావా? ఆడొక సుల్లి గారు ఫోన్ చేయడానికి ఇది లంచ్ చూడుకుంటే నీకు ప్రాంక్ అని చెప్పాను చెప్పుకో. అర్జుడు ఇప్పుడు ఎట్లా మాట్లాడతాను? ప్రేమ ఉంది. పడుకున్న వాళ్ళకి లేపి మరి ఇట్లా ప్రాంకులు చేపిస్తారు. ప్రేమ ఉంది, పర్లేదు. నాని నా మొడ్డలోది ఇట్లాంటి ఎవరైనా ప్రాంకులు చేస్తారా? చూడు యాక్సిడెంట్ అవుతాడు అన్న మాట్లాడతాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు సుల్లిగాడు ఆడొకడు. వాడికి ఎవరు ఏమైనా పర్వాలేదు, ఇటు ఎట్లా చచ్చిపోయినా కూడా పర్వాలేదు. వాడికి అందరితో మాట్లాడడమే వాడికి కావాలి. మొడ్డలాగా వాడికి పోయినప్పుడు నేను జాగ్రత్త పోరా అనుకొని చెప్పిన సుల్లిగాడికి. యాక్చువల్లీ ఏం చేయాలి నాకు అర్థం కాకుండా కింద నీకు ఫస్ట్ నీకు కొట్టాలి రా మనం. ఇంకోసారి నువ్వు ఇట్లా చేసి పైసలు లేవంటా నా ఫోన్లో. పైసలు లేవు. ఎప్పుడు ఐస్ క్రీమ్ తేలేదా? తెచ్చినావురా. ఆడు ఫోన్ ఎత్తలేస్తాను మాట్లాడుతున్నాడు. నీ ఇట్లాంటివి ఇంకోసారి చేసినావు అనుకో, నీతో అస్సలు మాట్లాడను రా మనం. నేను నిజంగా అతి కన్ను బాగాలేదు అనుకోనంటే ఎత్తుతే ఎత్తండి రా. హలో నాని. అరే ఓ సుల్లిగా నీ యాక్టింగ్ కుద్దని దెంగితే ఏందిరా నీ యాక్టింగ్? తమాషలాడుతుందా ఇక్కడ ఏడుస్తుంటే అంతగా? పిచ్చి దెంగిందారా సుల్లిగా? ఇప్పుడు కూడా యాక్టింగ్ చేస్తున్నావు. ప్రాంక్ అని చెప్పాను రా. దెంగరా సుల్లిగా. అరే ప్రాంక్ అని చెప్పేశారా? ఇంకెందుకు నటిస్తున్నావు? కాదురా, మనుషులు పడుకున్నా చచ్చిపోయినా మీకు ఎట్లయినా మీ ప్రాంకులు మీకు కావాలి కదరా. దమ్ముంటే ఈసారి నీ పైన చూడు. అరే మను, అరే నాని సవాల్ చేసింది. మొట్ట బేవేం కాదు, సుల్లిగా మాటలు మాట్లాడుతున్నావు. ఇక్కడ ఇంతగానో ఏడుస్తున్నానంటే
నీకు తప్ప నాకు తప్ప నువ్వు చేయమా సర్లే మీ ప్రేమ కాదు కట్ చేయరా రే గారు ఇద్దరు ఇంకోసారి నా దగ్గరకు వచ్చింది అనుకో ప్రాంకులు గీంకులు అనుకొని ఫోన్ మళ్ళీ ఇంకా సవాల్ చేయకైతే మా దగ్గర ఏంటో బెదిరిస్తున్నావు వచ్చి ప్రాంక్ చేసి కాకుండా నాని చూసుకుంటామను చూసుకున్నా చిటికేసావు చిటికేయకపోతే ఇంకేమేయాలి మొన్న కూడా అట్లానే ప్రాంక్ చేసిండు ఈసారి ఏదైనా ప్రాంక్ తీసుకొని రావాలి ఇద్దరికి చంప వాళ్ళు ఇంకా డైరెక్ట్ గా అరే కోల్డ్ అయింది పడుకున్నాను కళ్ళు పోయిందంటే మొడ్డలాగా వచ్చి లేపుతుండ్రేంద్రా సరే అక్క వాళ్ళు పడుకున్నారు అక్క వాళ్ళు పడుకున్నారంటే నా నిద్ర కూడా వేస్ట్ చేసిండ్రు కదా మీరు 12:40 అవుతుంది చూస్తున్నారు కదా ప్రశాంతంగా వండుకుందామంటే లేదు ఈ రోజు 5 గంటలకే వండుకుంటారు ఈ రోజైనా ప్రశాంతంగా నాకు కన్ను నొప్పి వస్తుంది కదా అనుకొని పండుకుందామంటే మీరు కూడా వచ్చి లేపుతా ఎలా వండుకుంటారు కదా నా క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ అవల్ తేపో ఇప్పుడు పెద్ద టెండర్లకే మాకు టెండర్ కావాలి ఇప్పుడు క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ సో చూస్తున్నారు కదా కట్ చేసుకో ఇక్కడికి కట్ చేసుకో తర్వాత ఆ క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ వచ్చిన తర్వాత మళ్ళా ఓపెన్ చేయి అంత లేదు గైస్ నేను నాకు ఇప్పుడు కావాలి సో గైస్ ఇలాంటి క్రేజీ వీడియోస్ మీకు కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో ఇంకా కామెంట్ చేయండి అలాగే పిఠాపురంలో ఏపీలో మన బోనన్న గెలిచారు సో ఎవరెవరు మన జనసేన పార్టీ బాగుంటుంది అందరు కామెంట్స్లో నాకు తెలియజేయండి గైస్ సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ మనో అఫీషియల్